అంటే తెలంగాణలో ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 2.5 ఏళ్ల పైన అయిపోతా ఉంది. కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది గూడా చాలా కీలకమైతుంది. సీఎం దగ్గరనే ఉంచుకోవడం అంటే మీ కాంగ్రెస్ పార్టీలో నేతలు లేరా? ఎందుకు సీఎం రేవంత్ దగ్గరనే ఉంచుకొని తానే బాధ్యతగా వివరిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ వేరే వాళ్ళకిస్తే బాగుండు. అక్కడ ఉండే ఖాళీ పోస్టులు కావచ్చు వీటన్నిటి కూడా భర్తీ చేయడానికి వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏవన్నా ఉండే చెప్పుకోవడానికి ఉంటుండే. కానీ ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా పోతా ఉన్నారంటే ఏం చెప్తారు? అనిల్ గారు, సీఎం గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోవడం అంటేనే దానికి ప్రాముఖ్యత ఇస్తున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. హ్మ్. నేను రెండో కాయిన్‌కు మీరు అడుగుతున్న విషయానికి రెండో వైపు చెప్తున్నాను. ప్రధానంగా సీఎం గారు 2 విషయాలు చెప్పారు. అదేంటంటే మన పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అన్నాడు. పిల్లల భవిష్యత్తులో ఏది నిర్ధారిస్తూ ఉంటుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యా వ్యవస్థ నిర్ధారిస్తూ ఉంది. కాబట్టి సీఎం దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి సీఎం గారు దాదాపుగా నాకు తెలిసి ఈ 2.5 సంవత్సరాల టైంలో ఒక మోర్ దాన్ 2 డజన్స్ టైమ్స్ విద్యా వ్యవస్థ మీద సమీక్ష చేశారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 10 సంవత్సరాల టైంలో విద్యా వ్యవస్థ మీద గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క సమీక్ష నిర్వహించారా? సీఎం గారి దగ్గర ఉంది కాబట్టే మోర్ దాన్ 2 డజన్స్ టైమ్స్ విద్యా సమీక్ష నిర్వహించబడింది. రెండో అంశం, సీఎం గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి విద్యా వ్యవస్థలో పనులని చక్కాచక్కా కొనసాగే అవకాశం ఉంది. 11,500 డిఎస్సి జాబ్స్ని మేము ఫుల్ఫిల్ చేసాం. గత గవర్నమెంట్ ఎప్పుడు కూడా 5,000, 6,000 ఒకటేసారి ఇచ్చింది. అది క్రాస్ కాలేదు. రెండో అంశం ఏదైతే ఉందో అది విద్యా కమిషన్ వేసాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్, ఎలియాస్, బీఆర్ఎస్ విద్యా కమిషన్ వేయలేదు. మేము విద్యా కమిషన్ వేసాం మురళీ గారి నేతృత్వంలో. ఆ విద్యా కమిషన్ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ఎంత అద్భుతంగా బలోపేతం చేయాలో సూచనలు ఇచ్చింది. దాన్ని మేము అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి మొత్తం రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన యంత్రాంగం కలెక్టర్ దగ్గర నుంచి మొదలుకుంటే మనకు చీఫ్ సెక్రటరీ వరకు విద్యా వ్యవస్థ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కూడా. ముఖ్యమంత్రి గారు తనకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో, దేన్నైతే తాను ఇష్టంగా భావిస్తాడో, దేంట్లో నిజంగా రిఫార్మ్స్ అవసరం అనుకుంటాడో ఆ శాఖను తన దగ్గర పెట్టుకునే స్వేచ్ఛ తనకు ఉంది కాబట్టి వారు పెట్టుకున్నారు. ఆకునూరి మురళి గారి యొక్క ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్ని మీరు ఓకే చెప్తారా? దానికి మీరు మద్దతు ఇస్తారా? 100% మద్దతు ఇస్తాను. ఎందుకోసం ఆ రిపోర్టుకి సంబంధించిన సమాచార సేకరణ టైంలో కానీ, రిపోర్ట్లు రూపొందుతున్నప్పుడు కానీ, రిపోర్టు విడుదలైన తర్వాత కానీ ఆకునూరి మురళి గారితో మా సంభాషణ కొనసాగుతూ వచ్చింది. ఆకునూరి మురళి గారు, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో మా పాత్ర మేము పోషించాం. ఒక గొప్ప సివిల్ సొసైటీ నిర్మించాలని, విద్య ద్వారా మార్పు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని ఆకునూరి మురళి గారు ఒక బస్ యాత్ర చేశారు. అలాగే మేము కూడా ఆ క్రమంలో వారితో అనేక సందర్భాల్లో కలిసి పనిచేసే నేపథ్యం మాకు కూడా ఉంది. మేము కూడా రకరకాల అంశాల మీద బస్ యాత్రలు చేశాం. నిరుద్యోగుల విషయాల మీద కానీ, విద్యా వ్యాప్తి మీద కానీ, మైనారిటీ మిగతా కింది వర్గాలకు హక్కుల మీద కానీ. ఇక్కడ విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆ విద్యా కమిషన్ యొక్క సారాంశం ఏంటనేది చాలా కీలకమైన అనిల్ గారు. ఏంటంటే ఆ విద్యా కమిషన్ ఏం చెప్తుందంటే విద్య అనేది ఒక దేశ భవిష్యత్తు నిర్వహిస్తూ ఉంటుంది. ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్ అని కొఠారి కమిషన్ చెప్తుంది 64-66లో. ఇక్కడ విద్యలో మార్పులు, ఆ విద్యకు సంబంధించిన విభాగం అంతా కూడా ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పుడు ఏమైందంటే మారుమూల ప్రాంతాల్లో ఉండే కుటుంబాలకు, పేదవాళ్లకు, సమాజంలో అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ విద్య బలోపేతం చేయడం ద్వారా మాత్రమే సమాజాన్ని మనం ఆదర్శంగా మనం చేస్తామన్న విషయం, ఆ సారాంశం విద్యా కమిషన్లో ఉంది. దురదృష్టం ఏంటంటే ఆ విద్యా కమిషన్ చదవని వాళ్ళు, ఆ విద్యా కమిషన్ రిపోర్ట్ను అసలు ఎట్లా ఉంటుందో చూడని వాళ్ళు, విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన అర్ధగంటకే స్కోరింగ్ల ద్వారా, డిబేట్ల ద్వారా దాన్ని బదనాం చేసే ప్రయత్నం చేశారు. ఆ రిపోర్ట్ నేను చక్కగా చదివాను. నేను దాన్ని మొత్తం ప్రతి రిపోర్ట్లో 100% నీకు యాక్సెప్టెన్స్ ఉండకపోవచ్చు. ఒకటి చిన్న చిన్న విషయాల మీద విభేదాలు ఉండొచ్చు. కానీ నువ్వు దాన్ని చదవాలి కదా. చదవకుండా విమర్శ చేయడం దుర్మార్గం కదా. ఆ విద్యా కమిషన్, మురళి గారు విద్యా కమిషన్, దాంట్లో ఇంకా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్ళు చెప్పిన సారాంశం ఏంటంటే ప్రభుత్వ విద్య బలోపేతం కావాలి, ఆ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వాలు పోవాలనే విషయాన్ని చెప్పారు. అది నా